తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు లాంటి పచ్చి మోసగాడిని నమ్మిన రైతులు మరోసారి దగాపడ్డారని మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణలు మండిపడ్డారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత ప్రారంభం సందర్భంగా చంద్రబాబు రైతు వ్యతిరేకత, మోసపూరిత నైజం బహిరంగమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కేంద్రంతో సంబంధం లేకుండా రైతుకు ఏడాదికి 20,000 ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు మాట తప్పారని, రైతును మాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంతో కలిపి అని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ 10,716 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టి లాస్ట్ సంవత్సరం 10,716 కోట్లు ఇవ్వాలి, అది ఎగ్గొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ 53,58,000 రైతులకు గాను 46.86 లక్షల మందికి మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేసి 7 లక్షల మంది రైతులకి ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు. ఇవాళ మళ్ళీ అది కూడా విడతలుగా ఈ రోజు ఇచ్చేది 5,000. 5,000కి ఇవాళ దరిసిలో ఒక సినిమా సెట్టింగ్ వేసి పచ్చబుద్ధి పోగొట్టుకోకుండా మంచాలకు కూడా పచ్చ రంగేసి ఇవాళ అక్కడ ఆర్భాటం చేసే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అంటారు వీళ్ళని రంగులు వేసుకుంటున్నారు ఎవరబ్బు సొమ్మాని. మరి చంద్రబాబు నాయుడు గారే ఎవరబ్బు సొమ్మాని మీరు ఎక్కడ చూసినా పచ్చ రంగులు వేసుకుంటున్నారు. అంటే మాట ఇచ్చిన దానికన్నా చెప్పని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పని ఏమీ లేవిని టోటల్ గా ఎగనామం పెట్టి ఇవాళ రైతుల్ని పట్టించుకునే పని లేకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న తల్లికి వందనం అన్నది ఏదైతే మేము చేస్తామని చెప్పి అది కూడా సంవత్సరం తర్వాత 15,000 కోతలు లేకుండా ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 13,000 చొప్పునే ఇస్తూ అదొక మోసం చేశారు. 13,000 ఖచ్చితంగా ఇచ్చారా అంటే 6,500, 7,000, 8,000 కొంతమందికి. మిత్రులు నాగేశ్వరరావు గారు ఈరోజు రైతు పడుతున్నటువంటి కష్టాల మీద ఈ ప్రభుత్వం స్పందించక నిర్లక్ష్య వ్యవహారం వల్ల రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను గాని, ప్రజలను గాని, రైతును ప్రేమించేటువంటి సమాజాన్ని గాని సూటిగా అడిగేది, రాష్ట్రంలో రైతే రాజుగా ఉండాలని, వ్యవసాయం దండగ కాదు పండగని, చదువుకున్న యువత కూడా వ్యవసాయం పట్ల ఆకర్షితులు కావాలని, పండించే పంటకి ప్రోత్సాహం ఇచ్చి అంటే పెట్టుబడి సాయం అంటే అప్పులు ఎప్పుడు చేస్తున్నాడు పెట్టుబడి కోసం, ఆ సమయంలో సహాయం అందించాల్సింది ప్రభుత్వ బాధ్యతని దేశానికి మొట్టమొదటిగా చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన పరిపాలన లేదా తన రాజకీయాల్లో 3 రంగాలు తీవ్రంగా నష్టపోతాయి. అనార్గనైజ్డ్ సెక్టార్ గా ఉన్నటువంటి రైతులు, మహిళలు, యువకులు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాలనలోకి వచ్చినా మొట్టమొదటిగా దెబ్బతగిలేదు రైతుకే. ఆయన ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తున్నాడు, అందులో కేంద్రంతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంతో కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడు. ఆయన రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో 12,500 4 సంవత్సరాలు ఇస్తానన్నాడు. కేంద్ర సహాయం అందితే రైతుకు ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఎంచేత 12,500 4 సంవత్సరాలని చెప్పి 13,500 5 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే 67,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చారు. మీరేం చేశారు, 2014లో 87,600 కోట్లు రైతులకు రుణాలు మాఫీ చేస్తానన్నారు అధికారం కోసం. మరొకసారి ప్రజలు గమనించాలి, రైతులు గమనించాలి, సమాజం గమనించాలి. అధికారం కోసం 87,500 కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కోతే కమిటీ వేసి 15,000 కోట్లు మాత్రమే పంచి రైతును నడ్డి విరిచినటువంటి చంద్రబాబు గారి పాలన.
నెల్లూరు జిల్లా కోవూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ధాన్యంతో అభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో చెప్పిన మాట ప్రకారం సూపర్ 6లో రైతులకు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. రైతు సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలియజేశారు. సుమారుగా 1,95,000 ఫార్మర్స్ ని ఈ యొక్క పథకం కింద గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా 7,000 ఆ ఒక అమౌంట్ ఈరోజు పడతాయి. ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే, పిఎం కిసాన్ లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే 1,68,000 మంది. దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దానికని సుమారుగా ఒక 30,000 మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అన్నదాత సుఖీభవ కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది. అయినా కూడా కొంతమందికి, ఇప్పుడు జేడీ గారు చెప్పినట్టు, కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే, ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. ఒకటేంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్లాండ్ లో కరెక్ట్ గా నమోదై ఉండాలి. రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉండాలి. సో ఈ 2 కార్యక్రమాలు చేసినట్లయితే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ కింద ఉన్న ఎంటైటిల్మెంట్ ఇవ్వడానికి వీలు పడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం. మనము రైతులకు సాయం భారం కాదు, బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు. మనం సూపర్ 6 పథకంలో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్టు 2వ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని ఏడాదికి 20,000 3 విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనమందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రైతులకి ఈ అన్నదాత సుఖీభవలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మొత్తం 46,85,838 మందికి లబ్ధి కలిగింది. దీనికోసం ఇప్పటి వరకు 2,03,000 రాష్ట్రం మొత్తం మీద 2,342.92 కోట్లు విడుదల చేశాం. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 155-251 అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి మీకెవరికన్నా ఇప్పుడు చెప్పిన విధానాన్ని బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు. విశాఖ నగరంలో వివిధ ప్రాంతాల్లో 40 హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ మరియు లీగల్ మెట్రాలజీ విభాగాల అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో దాదాపు 20 బృందాలు పాల్గొన్నాయి. ముఖ్యంగా ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ప్రసిద్ధ రెస్టారెంట్లతో సహా అనేక ఫుడ్ జోన్లు విచ్చలవిడిగా ఆహార రంగులను ఉపయోగిస్తున్నాయని, మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేస్తున్నట్లు బృందాలు కనుగొన్నాయి. తనిఖీల సమయంలో అధికారులు వంటగది ప్రాంతాలు, ఆహార నిల్వ పద్ధతులు, వంటశాలలో శుభ్రత, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. తెలంగాణ శాసనసభలో బీసీ రిజర్వేషన్లకు మద్దతిచ్చిన బీజేపీ అనంతరం ముస్లింల పేరిట వాటిని అడ్డుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పొన్నం మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు శాసనసభలో చట్టం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపి చిత్తశుద్దిని చాటుకున్నామని, రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన బిల్లును బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లను
మెజారిటీలను సాధించిన తర్వాతే తమ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారితో ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపే దాకా న్యాయపరమైన ఇబ్బంది లేకుండా చిత్తశుద్ధి లేకుండా ఇంకోటి ఈ యొక్క 42% రిజర్వేషన్ల కొరకు మా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అల్లుకొని కలిగిన వర్గాలు చేస్తూ ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేను అడుగుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి మీద తప్పుడుంటే సవరించి మీరు తెలంగాణకు ఆమోదింపేసి బీసీలకు న్యాయం చేస్తున్న మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీల కన్నా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు నాయకులందరినీ కోరుతా ఉన్నాం. రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాం. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా చిత్తశుద్ధులు బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ నాయకత్వం ఒత్తిడి తెమ్మని బీజేపీ నాయకత్వాన్ని మీరు అడిగేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోర్టులు కూడా అటువంటి ఆదేశాలు ఇచ్చి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లతో మేము ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకుంటాం. ఎటువంటి మార్పు లేదు. అందుకే భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నర్ గారు ఆమోదింపజేసి పంపిన రాష్ట్రపతి గారి చెల్లించిన బిల్లును వెంటనే ఆమోదింపజేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వంది, బీసీఎంపీ ఐదుగురిది, కిషన్ రెడ్డి గారిది, నరేంద్ర మోడీ గారిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంపద సృష్టికి రహదారులే కీలకమన్న సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవ వల్ల దేశవ్యాప్తంగా రోజుకు 37 కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణం జరుగుతుందని వెల్లడి. దేశ ప్రగతికి రోడ్లు రవాణా మార్గాలే చిహ్నాలన్న డిప్యూటీ సీఎం పవన్. 78 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నామని స్పష్టం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నగర అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. అభివృద్ధిపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చామని వెల్లడి. చంద్రబాబు లాంటి పచ్చి మోసగాడిని నమ్మిన రైతులు మరోసారి దగాపడ్డారు. నిప్పులు చెరిగిన మాజీ మంత్రులు కారుమూరి చెల్లుబోయిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.